లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ ఇలా కాచి కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేము రోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. నిన్నటి దినమున ఒక అద్భుతమైన కూడిక జరిగింది. అంటే కృతజ్ఞత కూడిక ఒకరింట్లో. వాళ్ళు చెప్పిన ఆ ఇంటి యజమానుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే చాలా అద్భుతమైన సాక్ష్యం. ఎంత అద్భుతం అంటే క్యాన్సర్ ఉంది అని రిపోర్ట్స్, అది 4th స్టేజ్, 6 నెలలే బ్రతుకుతావని డాక్టర్లు చెప్పారు. కానీ వాళ్ళ ఆ సమయంలో నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారు. ఎట్లా అంటున్నారంటే, నేను ఒకటే మాట చెప్పాను, అన్నయ్య నీకేం కాదు, ఎందుకంటే దేవుడు మన యందున్నాడు, మన దేవుడు గొప్పోడు, దేవుడు నీతో ఉన్నాడు, అంతే చాలు, అంతే. ఆ మాట పట్టుకొని ఆ మాటను నమ్మి విశ్వాసముగా నిజంగా చాలు, నీకేం జరగదు అన్నాడు. నిజంగా మాట ఎంత అమూల్యమైందో చూడండి. దేవుడు మాట మనతో చెప్తాడు కదా. మనతో ఎన్నిసార్లు చెప్పాడు, నీతో ఎన్నిసార్లు చెప్పాడు, నీకెన్నిసార్లు వాగ్దానం చేశాడు, నీకెన్నిసార్లు దేవుడు అది జరగదన్న మనం ఒక్కసారి బలహీనమవుతుంటాం. ఆ మాట పట్టుకుని ఆయన ఏం చేశాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్లు అంతా మళ్ళీ రిపోర్ట్స్ వేశారు. ఇంకా ఆపరేషన్ లేదు, ఇక 6 నెలలే కదా. రిపోర్ట్స్ వేశారు. ఆ రిపోర్ట్స్లో క్యాన్సర్ లేదు అని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రిపోర్ట్స్ పట్టుకెళ్తే చిన్న డాక్టరు పెద్ద డాక్టర్ని బాగా అరిచాడట, మీకేమన్నా పిచ్చి పట్టిందా? రిపోర్ట్స్ 4th స్టేజ్, 1st స్టేజ్లో లేకపోవచ్చు, 2లో లేకపోవచ్చు, 3లో, 4th ఉంది, మీకు అనిపించి పెట్టినాను ఇంగ్లీష్లో అరిసేస్తున్నాడంట వాళ్ళని. లేదు సార్, రిపోర్ట్స్ వచ్చినాయి అంటే అస్సలు వినట్లంట. పేషెంట్ మాత్రం ఇలాగే నుంచొని ఆయన దేవుణ్ణి మహింపరుస్తూ స్థిస్తున్నాడంట. సరే, ఎందుకైనా మంచిది, మరొకసారి చేయడని మళ్ళీ ఆయన స్వయంగా రిపోర్ట్స్ రాసి మందులు ఇచ్చి పంపించేశాడట. మళ్ళీ 6 రోజులకి ఆయనే స్వయంగా ఆ రిపోర్ట్ చేశాడట. చేసినప్పుడు ఏమైందంటే అద్భుతమైన కార్యం, క్యాన్సర్ గడ్డ లేదు అని వచ్చిందంట. దేవునికి స్తోత్రం. లేదు, ఇక అంతే. ఆ మాటను పట్టుకున్నానని సాక్ష్యం చెప్తూ ఏడుస్తూ చెప్తున్నాడు, నన్నెంతో నా స్థితిగతులు మార్చిన ఆ దేవుడు, నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన ఆ దేవుడు నాకు ఆయుష్ను పొడిగించాడు, నేను ఆ మాటను నమ్మాను అన్నాడు. అంతే. ఈ వాక్యం వినటానికి సిద్ధపడుతున్న దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటను నమ్మండి. అది వద్దు అంటే అది జరగదు, అది చెయ్యి అంటే ఖచ్చితంగా జరుగుద్ది కదా. ఎంత అద్భుతమైన దేవుణ్ణి ఈ రోజునైనా కృతజ్ఞత కూడిక వారు పెట్టుకొని దేవుణ్ణి ఎంతగానో గణపరిచి స్తుతించి వారు మహిమపరిచారు. నిజమే, మన జీవితాల్లో ఎన్ని మేలు చేయలేదు దేవుడు, ఎన్ని కార్యాలు చేయలేదు, ఎన్ని అద్భుతాలు చేయలేదు. ఏ రీతిగా మనం ఆయన అంటున్నాడు, నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు అమ్మా నా స్థితిగతి నువ్వు అడుగు పెట్టక ముందు మేము ఎలా ఉన్నాము, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మేము ఏ స్థితిలో మారిపోయాం. వాళ్ళు ఆర్సీఎం చర్చికి వెళ్తారు కానీ మారిపోయారు. దేవుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని చేశాడంటే చూడండి, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా చెప్పాడా? తప్పకుండా జరుగుద్ది. దేవుడు ఏదైనా చేస్తాను అని చెప్పాడా? దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యం చేశాడు. నీ విశ్వాసం నీకు ముఖ్యమైనది, నీ ధైర్యము నీకు ముఖ్యమైనది, నీ ప్రార్థన జీవితము చాలా ముఖ్యమైనది. సేవకులు ఏదైనా చెప్పినట్టయితే అది తప్పకుండా జరుగుతుంది. ఓకేనా? అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా, చూడండి, పగలు ఎన్ని గంటలంట? ఇంచుమించు 3 గంటలకి ప్రార్థనా కాలం. దేవుని బిడ్డలారా, మనము ఏ కాలంలోనైనా ప్రార్థన చేయొచ్చు, ఏ సమయంలోనైనా ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థనకంటూ ఒక సమయం ఉంటుంది కదండి. మనం తెల్లవారుజామున ప్రార్థన చేస్తాం, లేకపోయినా ప్రార్థనలు మనం లేకపోయినా దేవుడు మనల్ని తప్పకుండా లేపేస్తాడు. రెండోది, మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తాము. అదే మధ్యాహ్నం 3 గంటలకి. అంటే దేవుడు మాట్లాడాలంటే ఎప్పుడైనా మాట్లాడతాడు. పగలు మాట్లాడతాడు, మధ్యాహ్నం మాట్లాడతాడు, సాయంకాలం మాట్లాడతాడు కదా. పగలు 3 గంటలకి ప్రార్థన కాలమున పేతురు యోహాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వీళ్ళందరంట ఎక్కడికి వచ్చారు? దేవాలయానికి వచ్చారు.
ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, ప్రభుని వేడుకోవడానికి వచ్చారే కానీ అద్భుతం వారిలో ఉందన్న సంగతి తెలియదు. ఎవరిని బట్టి అద్భుతం చెప్పండి? పేతురు యోహాను బట్టి అద్భుతం కాదు. వాళ్ళు కేవలం ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వచ్చారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న ఒక కుంటివాడు, అంటే చూడు పుట్టుకతోనే కుంటివాడు, ఆ మనుషుని కోసం దేవుడు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కార్యము ఒక్క దినమున నీ జీవితంలో పటాపంచలే, ఒక క్షణములో ఆ నరములు బలం పొందుకున్నట్టుగా నీ కార్యమును దేవుడు అద్భుతమైన కార్యముగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. సంతోషంగా చెప్పండి. దేవుడు నిజంగా నీ ప్రార్థనకి సమాధానం వచ్చే సమయం వచ్చింది. నీ దర్శనానికి విడుదల వచ్చే సమయం వచ్చింది. నీకు దేవుడిచ్చిన మాట నెరవేర్పు చేయడానికి ఆ గడియలు సమీపంగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన చేసుకున్నప్పుడే ఎవరొస్తారో తెలియదు, ఎలా తెరుస్తారో తెలియదు తలుపులు, ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో, ఏ రీతిగా నిలబెడతాడో, ఏ రీతిగా నీ కార్యమును దేవుడు జరిగిస్తాడో అది దేవదేవునికి మాత్రమే తెలుసు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నా ప్రార్థన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా ప్రార్థన కోసము, నా విశ్వాసాన్ని బట్టి, నా నిరీక్షణ బట్టి, నాకు ఇచ్చినటువంటి తలంపులు బట్టి నా ప్రభువే నా దగ్గరకు వచ్చి కార్యం చేస్తాడు. పేతురు యోహాను వచ్చినట్లుగా ఆయన మాటను నమ్మి, ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్న ఆయన మాట నమ్మి స్వస్థత పొందినట్టుగా నీ జీవితంలో దేవుడు నీ దగ్గరకు వచ్చి ఎదురు చూస్తున్న కార్యాన్ని నెరవేర్పు చేస్తాడు. ప్రార్థన చేస్తున్న పరిస్థితుడా స్తోత్రాలు. ఉదయ కాలం ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారి జీవితాల్లో కార్యం చేసి ప్రభా వారికి మీరే తోడయ్యండి, నడిపించి దినమంతా నీ కాపుదల భద్రత ఇచ్చి వారు చేసే ప్రతి కార్యమును ముందు నడుస్తూ నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.